కాళ్ళలో క్లాట్ అయినప్పుడు క్లాట్ ఐడెంటిఫై చేశారనుకోండి, దాన్ని ఏం చేస్తారు? ఇంజెక్షన్ ఇచ్చి కరిగిస్తారా? అక్కడికక్కడ లోకల్‌గా మందులు ఇస్తారా? థిన్నర్స్ ఇస్తారా? ఇప్పుడు ఇంతకు ముందు చూసినట్టయితే ట్రీట్మెంట్ ఒక 10 years బ్యాక్ ఏదైతే హార్ట్లో క్లాట్ అయితే బ్లడ్ థిన్నర్స్ ఇస్తామో అదే రకంగా కాళ్ళల్లో కూడా రక్తం పలసబడే ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ పెరిగిన తర్వాత జస్ట్ సన్ ఇంజెక్షన్ అంటే ఎండోవాస్కులర్ అంటాం, ఇంటర్వెన్షన్ అంటాం. మన పిక్క భాగంలో కానీ లేదా మోకాల దగ్గర కానీ సన్ ఇంజెక్షన్ ద్వారా ఒక చిన్న పరికరం లోపలికి పంపించి థ్రాంబోలైసిస్ అంటాం. థ్రాంబోలైసిస్ అంటే ఆ క్లాట్ని ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా బ్రేక్ చేసి సక్ చేసేసి తీసేస్తాం. విత్ ఇన్ 1 hour ఆ క్లాట్ని తీసేయగలం. అంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. అరే భలే భలే. మనకి డీవీటీ వచ్చినట్టయితే కనుక ఈ క్లాట్ పైకి వెళ్ళకుండా చూసుకోవాలి, ఎంబలైజేషన్ కాకుండా ఉండాలంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఏంటంటే ఇంజెక్షన్ ద్వారా ఎండోవాస్కులర్ థ్రాంబోలైసిస్, ఫార్మకోమెకానికల్ థ్రాంబోలైసిస్ అంటాం. టెక్నాలజీ వచ్చింది. చాలామందికి బ్రేక్ చేసి సక్ చేస్తాం, కొంతమంది సక్ చేస్తాము, కొంతమంది ఇంజెక్షన్స్ ఇచ్చి బ్రేక్ చేస్తాం. దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ అండి.